అందరికి శరణార్థులు బాగుండ్రానులా రాజక్కొచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది. మరి అలాంటి ముచ్చట్లేందో మొత్తం అరుచుకుందాం గాని ముందుగాల పెద్ద వార్తలు చూద్దాని. దూరం జర్రంతే కాలం 16 ఏండ్లు అంతే. ఈ డెలివరీ ముచ్చటింటే నవ్వాగదంతే. తల్లుల దర్శనానికి భక్తుల క్యూ, మేడారం అడవిలా ఇంత వ్యూ. జాతర్ల తప్పిన బుజ్జి సీతక్క చెంతకు చేరి సేఫ్ అయ్యింది బాజీ. పాలమ్మిన పూలమ్మిన ఇప్పుడు ముగ్గుల పోటీలో రంగులద్దిన. ఇక ఇయాల రేపు మొత్తం ఏది కొనాలన్నా గానీ ఇంట్లో కూర్చొని ఆర్డర్ పెడతారు. ఇక ఆర్డర్ పెట్టిన కానించి ఎప్పుడు డెలివరీ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక మరి బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎంత దూరం ఉన్నా గానీ డెలివరీ జల్దీన అయ్యేటట్టుగా కొన్ని రోజులనే ఇంట్లల్లా ఇచ్చిపోతుంటారు. ఇక గసొంటిది ఒక అన్న ఫోన్లు కావాలని ఆర్డర్ పెడితే ఏకంగా 16 ఏళ్లకు డెలివరీ చేసిండ్రటనుల్లా. ఉష్ణక్షేత్రం సాలాగుండా మరి గవ్వేం ఫోన్లు ఎంత దూరం కెంచి తీసుకొచ్చిండ్రో పురాగార్చుకుందాం పాన్రి. ఇక ఏ వస్తువు కావాలన్నా గానీ ఇయాల రేపు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటే 2-3 దినాలల్లా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారులా. ఇక లోకంలో వింతలకు కొదువలేదు గాని ఈ ముచ్చట చాలా చిత్రమే ఉన్నది పోన్రి. ఒక ఆయన ఫోన్ల కోసం ఆర్డర్ పెడితే అవి డెలివరీ అయ్యేంత వరకు ఎన్ని దినాలు పట్టింది అనుకుంటున్నారు? అక్షరాల 16 ఏండ్లులా. అవ్వు మీరిన్నది కరెక్టే. ముచ్చటేందంటే మన లిబియా దేశంలో ఒక ఫోన్ల డీలర్ సాబు అప్పట్లో నోకియా ఫోన్లు బాగా నడిచినాయి కదా, గందు గురించే నోకియా మ్యూజిక్ ఎడిషన్ ఫోన్లు కావాలని 2011లా ఆర్డర్ ఇచ్చిండట. పాపం గప్పుడే గడ యుద్ధం శాలైందటనుల్లా. ఇక గా గందరగోళంలా ఆ ఫోన్లు అటు ఇటు ఎటు పడ్డాయో ఏం కథనో గా డబ్బాలు ఎక్కడనో మూలకు పడ్డాయట. ఇక ఇంకో గమ్మత్ ఏంటంటే గా ఫోన్లు అప్పటికెంచి గీ డీలర్ షాప్ జర్రంత దూరంలోనే ఉన్నాయట, పెద్ద దూరం కూడా ఏం లేదన్నట్టు. ఇక నడిచిపోతే గంటలనే పోవచ్చు, కానీ గా దూరాన్ని చేరుకుంటేందుకు ఈ డెలివరీ బాయ్లకు 16 ఏండ్లు పట్టిందన్నమాట. ఇక అప్పుడు ఈ నోకియా ఫోన్లు బాగా నడిచినాయి, కానీ ఇప్పుడు కొత్త రకం వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఉన్న పెద్ద ఫోన్లు వచ్చే దునియా మొత్తాన్ని అరిచేట్లనే చూడబట్టిరి. ఇంకా ఇప్పుడు 16 ఏండ్లకు డెలివరీ అయిన ఫోన్లు చూసి అరే ఇవి ఇంకా బతికే ఉన్నాయా, ఈ ఫోన్లు ఇంకా నడుస్తున్నాయా అని ముక్కునే ఏలేసుకుంటున్నారట ఇవి చూసిన వాళ్ళంతా. ఇక ఈ డీలర్కి ఫోన్లు చూసి సంతోషపడాలనో లేకుంటే ఏడవాలనో అర్థం కాలేదటనుల్లా. ఓరి దేవుడా, ఈ ఫోన్ల కాలం పోయి ఎప్పుడో స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, ఇప్పటికి వీటిని ఎవరు కొంటారు సామి అని తలకాయ పట్టుకున్నాడట. ఇక నెటిజన్లు మాత్రం ఊకుంటారా చెప్పుండ్రి, భయ్యా ఫినిషింగ్ ముఖ్యం కాదు డెలివరీ ముఖ్యము, మొత్తానికి ఇచ్చిండ్రు కదా అని కొందరు. ఇక ఇప్పుడు యాంటిక్ పీసులు పాత సామాన్ల లెక్క కోట్లు వలుకుతాయి అని కొందరు పంచులేస్తున్నారట. కథ గమ్మతే ఉన్నది కదా నుల్లా. మేడారానికి భక్తులు బారులు తీరిండ్రుల్లా. జాతరకి ఇంకా 20 రోజుల టైం ఉన్నది, కానీ కొందరు ఇప్పటికెంచే మొక్కులు చెప్పుకుంటున్నారు. ఇక కరెక్ట్ గా జాతర టైంకి పోతే కాలు పెట్ట సందు దొరకదు, బగ్గ జనాలు వస్తారు. ఇక సౌలతులు సుత సర్కారు బాగానే చేసిందులకి తాప జనాలు సుత బాగానే వచ్చి కోపు కొడుతున్నదట. మరి ఎట్టెట్ట ఉన్నది ఒక పారి గట్ట పోయి మేడారం దిక్కు నజరేసొద్దాం పాన్రి. హబ్బరకొండే చూస్తున్నారు కదా నుల్లా జనాలు. ఇక మరి ఈ నెల 28 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే 31 దనక సమ్మక్క సారలమ్మ జాతర సాగుతుంది. ఇక చిన్న పోరగాండ్లు ఉన్నోళ్ళు, చేతగాని ముసలవ్వలు ఇక ఇట్లా జాతర సాగేటప్పుడు పోతే తిప్పలైతే అని కొందరు జాతరకు నెల రోజుల ముందర కాంచలే మేడారానికి పోటెత్తిండ్రన్నట్టు భక్త జనము. ఇక చూస్తున్నారు కదా రోడ్లన్నీ ఏయిల బండ్లతోని నిండినట్టుగానే ఉన్నాయి. ఇక ఇటు పసర నుంచి మొదలు పెట్టుకుంటే అటు మేడారం దనక బగ్గ ట్రాఫిక్ తిప్పలే అవుతున్నాయుల్లా. నార్లపూరు, కొత్తూరు, జంపన్న బాగు కాడ ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు పెట్టిండ్రు. పోలీసులు సుత వచ్చిన జనానికి తిప్పలు కాకుండా మంచి చెడులు అరుచుకుంటున్నారట. అయితే 2 ఏండ్లకు ఒక పారి సాగే జాతరకు తెలంగాణ, ఆంధ్రలకెళ్లే కాదులో ఇరుగు పొరుగు రాష్ట్రాలకెంచి సుత జనాలు వచ్చి కోరికలు కోరుకుంటుంటారు. ఇక కోరిన కోరికలను తీర్చే ఈ వనదేవతలకు నిలువెత్తు బంగారాలు చదివిస్తారన్నట్టు. ఇక చూస్తురు కదా మొత్తానికి జాతర సురువు కాకముందుకే ట్రాఫిక్ తిప్పలు గీ తిరుగుంటే జాతర సాగేటప్పుడు ఎట్లుంటాయో ఏమో మరి జర చూసుకొని పోండ్రి మరి. అవునుల్లా
జాతర అంటే ఎట్లుంటది? బొచ్చెడు మంది జనాలు వస్తారు. చుట్టాలు పక్కాలు కోళ్ళు పట్టుకొని యాటలు పట్టుకొని బండ్లు కొట్టుకొని వస్తుంటారు. ఉష్క పోస్తే రాలకుంటుంటారు మంది. ఇక అట్లాంటి కాడ చిన్న పోరగాన్లు ముసలోళ్ళుంటే చాలా పైలంగా ఉండాలి, లేకుంటే గిట్లనే అవుతుంది మరి. అబ్బబ్బబ్బా ఏం జనాల్లే, ఏన్నో అనుకోకుర్రి. సీతక్క సొంత నియోజకవర్గం ములుగుల మేడారంలా. ఇక సమ్మక్క సారక్క జాతర అంటే జనము గీతిరిగా ఉంటారు, మీకు ఎరికే కదా మరి. ఇక గిసొంటి కాడ ముసలవ్వలు చిన్న పోరగాన్లు చాలా పైలంగా ఉండాలి. ఇక జంపన్న బావు కాడ తానాలు చేసి తలనీరాలు అప్పచెప్పుతారు అమ్మవార్లకు. ఇక మరి కాడ ఎట్లా ఉంటది, ఇక మరి గిడ ఎట్లా అయిందో ఏం కథనో గాని అవ్వయ్య చేతులకేంచలి ఆగమైంది గీ బుజ్జి. ఇక ఏడ్చుకుంటా కూర్చున్నది అన్నట్టు. జాతర మొత్తం ఎట్టెట్ట నడుస్తున్నది ఏం కథ అనేది మొత్తం మంత్రి సీతక్క అరుచుకుంటున్నది కదా. అటెనక ఈ బుజ్జిని సీతక్క కనిపెట్టింది అన్నట్టు. ఇక ఈ బుజ్జి ఎవరు, ఈ బుజ్జి ఏం కథనో చెప్తలేదు మరి, అమ్మయ్యల పేర్లు కూడా చెప్తలేదని. మీ బుజ్జి పైలంగున్నది, ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కాడికి వచ్చి తీసుకపోన్రి. మీ పిల్లల్ని పైలంగా చేతుల గట్టిగా పట్టుకోన్రి, నిమ్మలంగా వచ్చి నిమ్మలంగా పోన్రి అని మైక్ లా అనౌన్స్మెంట్ ఇచ్చింది సీతక్క. ఇక ఇట్లా మందున్న కాడికి పోయినప్పుడు పైలంగా ఉండాలి. కూరగాయలను ఒక కంట బాగా కనిపెట్టుకుంటా ఎమ్మడే తిప్పుకోవాలి. మంచి చెడులు జరిగితే ఏంది చెప్పుండ్రి. అయినా బందోబస్తు కూడా బాగానే పెట్టింది సర్కారు. పైలంగా పోయి దర్శనం చేసుకోండి మరి. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు కోళ్ళ పందాలు ముగ్గుల పోటీలు నడుస్తుంటాయి. ఇక మరి ఏమనుకుంటున్నారు, నేను కష్టపడి పైకొచ్చినోన్ని, పాలమ్ముకున్నా పూలమ్ముకున్నా, మల్లారెడ్డి అంటే ఒక బ్రాండుల్లా. ఆడవిల్లలు ముగ్గులు వేస్తుంటే సారు ఊకుంటాడా చెప్పుండ్రి. ముగ్గులు పెట్టి రంగులు అద్దిండు. ఇప్పుడు సారు పెట్టిన ముగ్గు చూసి అందరు ఫిదా అవుతున్నారబ్బా. మల్లారెడ్డి యూనివర్సిటీలా ముగ్గుల కోర్సు సుత పెట్టిస్తాడు. మల్లారెడ్డా మజాకనా, పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా కాలేజీలు కట్టినా ఇప్పుడు ముగ్గులు సుత వేస్తున్నా అంటాడు కావచ్చు సారు. అయినా మల్లారెడ్డి సారు ఏడ ఉన్నా గానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. హాగా చూడుండ్రి. ఇక మన మేడ్చెల్ పులి మాటల మాంత్రికుడు మల్లారెడ్డి సారు మల్లొక పరి వార్తలకు వచ్చిండుల్లా. ఆయన సంక్రాంతి సంబరాలల్లో అసలు సీసలు రంగులద్దిండన్నట్టు. ఊడూరు కిష్టాపూర్ డివిజన్ కేఎల్ఆర్ ప్రాంతంలో మన ఆకిటి నవీన్ రెడ్డి సారు మన ఆడపిల్లల కోసం ముగ్గుల పోటీలు పెట్టిండ్రు అన్నట్టు. ఇక మల్లారెడ్డి సారు ఆడికి గెస్టు లెక్క పోయి, గెస్టు లెక్కనే ఉంటే ఆయనకు నిద్రెట్ట పడుతుంది చెప్పుండ్రి. అందు గురించే ముగ్గులు వేసేటోళ్ళ కాడికి పోయి ఎట్లా వేస్తున్నారు, అట్లా కాదు నేను చూపెడతే అని ముగ్గులు ఎట్లా పెట్టాలనో వాళ్ళకు ముగ్గులు వేసి రంగులు అది చూపెట్టిండు అన్నట్టు. ఆయన ముగ్గేస్తుంటే గాడున్నోళ్ళంతా షాక్ అయ్యిండ్రు. సారు మీరు కాలేజీలు కట్టిండ్రు, పాలు అమ్మిండ్రు, పూలు కూడా అమ్మిండ్రు, ఇక ఇప్పుడు ఈ ముగ్గులు సుత వేస్తున్నారు అని ముక్కు నేలేసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే సారు ముగ్గేస్తుంటే అమ్మలక్కలు సుత మస్తు మురిసిపోయిండ్రు అన్నట్టు. ఏది ఏమైనా గానీ మన మల్లారెడ్డి సారు ఏడ ఉంటే గడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. రాజకీయాల సంగతి ఏమో గానీ పండుగ పూట మాత్రం జనాన్ని భలే నవ్వించిడబ్బా అని అందరూ గుసగుసలు ఆడుతున్నారు. ఇక గివ్వుల్లా ఎలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోని మళ్ళా కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండుర్రి 6 టీవీ.